హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ బాదం బర్ఫీ. ఈ బాదం బర్ఫీ కోసం ముందుగా 1 కప్ బాదం పప్పుల్ని ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ నానబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. ఇవి ఓవర్ నైట్ నానిన తర్వాత వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు వేసి తీసుకుంటే మనకి ఇలా పొట్టు అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఇవి ఇలా ఒలిచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బాదం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్ షుగర్ తీసుకోవాలి. అందులో కొన్ని ఎలాచీ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పొట్టు తీసుకున్న బాదం వేసుకొని కొన్ని పాలు పోసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇందులో ఎక్కువ పాలు పోసుకోకూడదండి, జస్ట్ పేస్ట్ అవడానికి వీలుగా ఉండేంత కొన్ని పాలు పోసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బ్లెండ్ చేసుకున్న బాదం పేస్ట్ని షుగర్ పౌడరు వేసుకొని మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ అనేది మనకి గట్టిపడే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మీరు పాలు ఎక్కువ పోసుకొని బ్లెండ్ చేసుకొని ఉంటే పల్చగా అయ్యి ప్యాన్లోంచి బయటికి చిందుతూ ఉంటుంది. అలాంటప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా అయిన తర్వాత నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని కలుపుకుంటున్నాను. ఇక్కడ ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే కలుపుకోవక్కర్లేదు. ఇలా కలుపుకొని కొంచెం సేపు మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో తెలియాలంటే కొంచెం చేతిలోకి తీసుకొని మనం ఇలా ఉండలాగా చేయగలిగితే మనకి చేతికి అతక్కుండా గనక బాల్ గనక వస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత బటర్ పేపర్ మీద నెయ్యితో గ్రీస్ చేసుకొని మన బాదం మిక్స్ని వేసుకొని కొంచెం చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం రోలర్తో రోల్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన థిక్నెస్కి రోల్ చేసుకొని పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. నేను ఇక్కడ సిల్వర్ పేపర్తో గార్నిష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ పీసెస్కైనా చేసుకున్నా సరిపోతుంది. చూసారుగా ఎంతో టేస్టీగా మన బాదం బర్ఫీ రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.